ప్రకటన గ్రంథంలో కనిపించే 4 గుర్రపు స్వారీ చేసేవారు అంత్యకాలంలో లోకానికి రాబోయే విపత్తులను సూచిస్తారు. వారు గొర్రెపిల్ల 7 ముద్రలలో మొదటి 4 ముద్రలను విప్పినప్పుడు బయలుదేరుతారు. 1. తెల్ల గుర్రం, విజయం. ఈ గుర్రంపై స్వారీ చేసేవాడు విల్లు కలిగి, కిరీటం ధరించి ఉంటాడు. ఇది విజయాన్ని లేదా వ్యాప్తిని సూచిస్తుంది. 2. ఎర్ర గుర్రం, యుద్ధం. ఈ గుర్రం ఎరుపు రంగులో ఉంటుంది, మరియు స్వారీ చేసేవాడు పెద్ద ఖడ్గం పట్టుకొని ఉంటాడు. ఇది యుద్ధాన్ని, హింసను, భూమిపై శాంతిని దూరం చేయడాన్ని సూచిస్తుంది. 3. నల్ల గుర్రం, కరువు. ఈ నల్ల గుర్రంపై స్వారీ చేసేవాడు త్రాసు పట్టుకుని ఉంటాడు. ఇది కరువును మరియు ఆహార కొరత కారణంగా ధరల పెరుగుదలను తెలియజేస్తుంది. 4. పచ్చని గుర్రం, మరణం. ఈ లేత ఆకుపచ్చ గుర్రంపై మరణం స్వారీ చేస్తుంది. అతనితో పాటు పాతాళ లోకం కూడా ఉంటుంది. ఇది ఖడ్గం, కరువు, తెగులు మరియు క్రూర మృగాల ద్వారా పెద్ద ఎత్తున ప్రాణనష్టాన్ని సూచిస్తుంది. ఈ 4 గుర్రపు స్వారీ చేసేవారు దేవుని తీర్పులో భాగంగా లోకానికి వచ్చే తీవ్రమైన కష్టాలు మరియు విపత్తులను సూచిస్తారు.